హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజైతే నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతోనే వచ్చిన. టేస్టీ అండ్ ఈజీ అండ్ స్పైసీ ఎమ్మీ ఎమ్మీ చికెన్ పులావ్. ఇది అందరూ చేసుకుంటారు, అందరికీ తెలుసు. కాకపోతే సింపుల్ అండ్ ఈజీగా నా స్టైల్లో, ఇది రెస్టారెంట్ స్టైల్లో కూడా ఉంటుందండి. మీరు రెస్టారెంట్ స్టైల్లో హోమ్ మేడ్ చికెన్ పులావ్, దీనికి ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎట్లా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నా. కానీ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేనైతే ముందుగా చికెన్ తీసుకున్నానండి. ఇది 1.5 kg చికెన్. మీరు మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టుగా మీరు 2 kgs అయినా, 3 మీ ఇష్టం 1 kg అయినా తీసుకోండి. నేనైతే 1.5 kg తీసుకున్నా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సరిపోయేంత ఆయిల్ తీసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలంటే 4 లవంగాలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇంకా బగారాకులు, కొంచెము సాజీరా. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను, పచ్చిమిర్చిని వేసి కలుపుకోండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా మీకు చికెన్ పులావ్ రెడీ చేసుకోవచ్చండి. సండే కానీ, మీ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఏదైనా చిన్న చిన్న ఒకేషన్స్కి, ఫంక్షన్స్కి చేసుకోండి ఇలా. ఇప్పుడైతే నేను ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నా కదా, దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఈ పసుపు కూడా ఆయిల్లో అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఫ్రెష్గా ఉన్న పుదీనా మంచిగా చించుకొని వాష్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ పులావ్కి. ఇప్పుడు పుదీనా కూడా ఫ్రై అయిపోయింది కదా, ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు చికెన్ అంతా ఇందులోకి వేసుకున్నాం కదా, ఒకసారి మసాలాలను చికెన్ అంతా కలిసేలాగా ఆయిల్లో కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 to 4 minutes ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. 3 to 4 minutes తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత, మీ స్పైసీకి తగినంత కారం వేసుకోండి. కొంచెము ధనియాల పొడి వేస్తున్నా నేను. ఇది గరం మసాలా, అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోండి ఇందులోకి. ఇవన్నీ మసాలాలు చికెన్కి బాగా పట్టించాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్, అంటే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఆయిల్లో మళ్ళీ ఒక్కసారి ఫ్రై అవ్వాలి. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు చికెన్ బాగా ఉడకాలి. దానికంటే ముందు చూడండి, ఇది చికెన్ మసాలా
మీ దగ్గర చికెన్ పులావ్ మసాలా అయినా చికెన్కి సంబంధించిన కొంచెం మసాలా ఏదైనా వేసుకోండి. నేనైతే చికెన్ మసాలా వేస్తున్నా. ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, ఇది ఆప్షనల్. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ ఆయిల్లో ఉడకనివ్వండి చికెన్ని. చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది, ఆయిల్ కొంచెం పైనకు వచ్చింది కదా. ఇప్పుడు నేను ఫ్రెష్ పుదీనా కొంచెం మళ్ళీ వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము. పుదీనా కొంచెం మళ్ళీ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి మళ్ళీ. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోండి. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైన కనిపిస్తుంది కదా, చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు రైస్ని ముందుగా కడిగి పెట్టుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ రైస్ని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేస్తున్నా. రైస్ అంతా వేసుకొని ఒక్కసారి కలిసేలాగా కలుపుకోండి. మీరు ముందుగా వాటర్ పోసుకొని కూడా రైస్ వేసుకోవచ్చు, లేదా రైస్ వేసుకున్న తర్వాత కూడా వాటర్ పోసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇందులోకి తగినంత వాటర్ పోసుకుంటున్నా. వాటర్ పోసుకున్న తర్వాత మీరు చూసుకోండి మీకు ఎంత వాటర్ అయితే సరిపోతుంది మీ రైస్కి అని చూసుకొని వాటర్ పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఈ రైస్ని అంతా ఉడికించుకోండి. చూడండి ఫైనల్గా మన రైస్ అయితే ఉడికిపోయింది. జస్ట్ 10-15 మినిట్స్లో మీ రైస్ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. చూడండి చికెన్ పులావ్ రెడీ అయిపోయింది కదా, ఎంత సూపర్ అండ్ సింపుల్ అండి, ఈజీగా అండి. మీరైతే సండేగా ఎంజాయ్ చేయొచ్చు. బయటకు వెళ్ళి ఊరికే తినకుండా ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్ చికెన్ పులావ్ మీరు రెడీ చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు రాయితా కానీ ఏదైనా సూప్స్ కానీ దాంతోపాటు సర్వ్ చేసి తినండి, ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు ఇది సర్వ్ చేసి కూడా చూపిస్తానండి ప్లేట్లో. చికెన్ పులావ్ రెడీ అయిపోయింది కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేయండి. చూడండి నేను ప్లేట్లో వేసేది క్లిప్ మిస్ అయింది, ఇదైతే చూపిస్తున్నా మీకు. నేను ఆల్రెడీ ప్లేట్లో వేసి పెట్టిన సూపర్ యమ్మీ చికెన్ పులావ్. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా నాలాంటి సేమ్ చికెన్ పులావ్ రెడీ చేసుకొని తినండి, ఇంకా ఎంజాయ్ చేయండి అందరూ ఫ్యామిలీతో పాటు. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.